పురాణా పూల్ శ్మశాన ఘాట్ నీట మునిగింది. శ్మశాన ఘాట్ లో ఉన్న వెహికల్స్ మొత్తం నీట మునిగాయి. 3 రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులలో నీటి మట్టం పెరగడంతో మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ మిథిలా నగర్ కాలనీ నీట మునిగింది. కాలనీ వాసులు బయట అడుగు పెట్టే పరిస్థితి లేకపోవడంతో ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అంబేద్కర్ బస్తీ, మూసానగర్, శంకర్ బస్తీలు మూసీ వరద ప్రవాహం కారణంగా జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు రత్నకుమార్. పూర్తిగా అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరీ ముఖ్యంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాలకు ఎక్కువగా వరద నీరు అనేది జంట జలాశయాలకు వచ్చి చేరింది. అటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వికారాబాద్, చేవేళ్ల, పరికి, కామారెడ్డి తదితర ప్రాంతాల నుంచి వరద నీరు అనేది జంట జలాశయాలకు వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే 2 జంట జలాశయాలకు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేశారు. గేట్లను లిఫ్ట్ చేసిన తర్వాత ఆ వరద నీరు మొత్తం కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లోకి వచ్చి చేరింది. దీంతో ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా మూసీ పరివాహక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజెంట్ మనం చాదరఘాటు ప్రధాన ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఒకసారి ఆ విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ మూసీ ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది అనేది ఒకసారి విజువల్స్ లో చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరీ ముఖ్యంగా నిన్న రాత్రి గేట్లు లిఫ్ట్ చేసిన కారణంగా ఒక్కసారిగా వరద ఉధృతికి మొత్తం మూసి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరివాహక ప్రాంతాల్లోని కాలనీలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మొత్తం ఇళ్లు పూర్తిగా నేట మునిగినటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం మనం ఇటు ఆ చాదరగట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఒకసారి చూడొచ్చు. ఇటు మూసానగర్, శంకర్పల్లి, శంకర్ నగర్ కు సంబంధించినటువంటి బస్తీలు, అంబేద్కర్ బస్తీలు, అలాగే పురాణా పూల్ తదితర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలోనే ఉన్నాయి. మనం ఒకసారి విజువల్స్ లో కనుక చూసినట్లయితే దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలు సైతం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు దగ్గరలో కనిపిస్తున్నటువంటి ఆ కాళికామాత టెంపుల్ ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే స్లాబ్ వరకు కూడా పూర్తిగా నేట మునిగిపోయినటువంటి దృశ్యాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మరోవైపున బ్రిడ్జ్లను పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే చాదరఘాట్ నుంచి ఒకవైపున ఎంజీబీఎస్ నుంచి ఎల్బీ నగర్ కు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మినీ బ్రిడ్జ్ ను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మినీ బ్రిడ్జ్ పూర్తిగా క్లోజ్ చేయడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. ఇక